హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు రంపచోడవరంలో జరిగినటువంటి ఈ ఘటన గురించి మాట్లాడుకుందాం. అసలు అంత చిన్న అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ నోట్ రాసి చనిపోవడానికి గల కారణాలు, అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగితే తల్లిదండ్రులకు చెప్పాలి, లేదంటే తనకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళతో చెప్పాలి. అట్లా కాకుండా ఆ అమ్మాయి శివాని అంత పేరెంట్స్ మీటింగ్లో ఒక సీఎం చంద్రబాబు గారితోనే పక్కన కూర్చొని మాట్లాడినటువంటి ధైర్యం ఉన్నటువంటి శివాని ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, రంపచోడవరం పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీలో శివాని, ఈ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది జెడ్పిహెచ్ అక్కడే స్కూల్లో. కానీ ఆ అమ్మాయి మొన్న పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడింది. అంటే అంత పెద్ద స్టేజ్ మీద తన వాక్చాతుర్యంతో జనాలందరినీ మెప్పించింది. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వీళ్ళనే ఆశ్చర్యపరిచింది. ఆ విధంగా మాట్లాడింది ఆ అమ్మాయి. అట్లాంటి అమ్మాయి 2 రోజులకే మరి ఏం జరిగింది, అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అది ఏమని రాసిందంటే, అమ్మ నాన్న క్షమించండి, నేను ఎన్నో కలలు కన్నాను, మీకు ఏదో సాధించాలనుకున్నాను, కానీ ఈ భారాన్ని మోయలేకపోతున్నాను. ఈ ఒక్క వర్డ్లో నాకైతే కొంచెం ఇక్కడ ఒక కోణంలో ఆలోచించవచ్చు. ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అంటే ఏ విషయాన్ని, చదువుల విషయంలో బాధపడుతుందా, లేకపోతే ఆ అమ్మాయికి వేరే ఏదైనా ఇబ్బంది కలిగించారా ఎవరైనా, ఈ కోణంలో పోలీసులు అయితే ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకొక వర్డ్ కూడా రాసింది, అన్న చెప్పినట్టు ఈను, నాన్న చెప్పినట్టు ఈను, వాళ్ళ నాన్న చెప్పినట్టు అన్న వినమని చెప్పేసి అమ్మాయి రాసింది. అన్న వదిన మీరు కలిసి ఉండండి, వాళ్ళ అత్త మామ మీరంతా కలిసి ఉండండి అని రాసింది. అంటే అక్కడ వాళ్ళ అన్న వదిన వాళ్ళ మధ్యన ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆ కుటుంబ కలహాల కారణంగా ఈ అమ్మాయి ఏదైనా భరించలేక, ఇబ్బంది పడలేక ఆత్మహత్య చేసుకుందా? ఒకవేళ కుటుంబ కారణాలు ఉంటే తల్లిదండ్రికి చెప్పాలి, లేదా ఈ అమ్మాయికి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే తల్లిదండ్రికి చెప్పొచ్చు. మరి ఈ పిల్లలు ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా తల్లిదండ్రి మిమ్మల్ని చిన్న పిల్లప్పటి నుంచి రక్తంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సాకి వాళ్ళు పెద్ద చేసి, అక్కడి నుంచి వాళ్ళు చదువు చెప్పించి, ఎంతో ప్రయోజకులు చేసి వాళ్ళ ఆశలను, కళలను మీరు తీరుస్తారని ఎన్నో ఆశలతో ఉంటారు. దయచేసి ఏ పిల్లలు కూడా ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు, ఉన్నవాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పడం ఏంటంటే, ఎవరైనా పిల్లలు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ముందు తల్లిదండ్రికి చెప్పండి. తల్లిదండ్రి ప్రతి విషయాన్ని కడుపులో పెట్టుకుంటారు. ఎంత పెద్ద సమస్య అయినా, ఏది జరిగినా కూడా తల్లిదండ్రి పిల్లల్ని కాపాడుకుంటారు. ఎంత సమస్య వచ్చినా పిల్లలు తల్లిదండ్రికి చెప్పడం నేర్చుకోవాలని నేనైతే ఈ వీడియో ద్వారా చేతులెత్తి మొక్కి మరీ చెప్తున్నాను. దయచేసి పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రికి చెప్పండి సమస్యలు ఉంటే. తల్లిదండ్రి ఎంతటి వారైనా కానీ, ఎంత పేదోళ్ళైనా కానీ, పిల్లలకు సమస్య ఉందంటే తప్పకుండా తీర్చడానికే వాళ్ళు తల్లిదండ్రి అనేది. కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఇష్యూలో మాత్రం మరి ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి శివాని ఎందుకు ఆ విధంగా చేసింది? ఈ సూసైడ్ నోట్లో 2 పాయింట్లు అయితే కొంచెం అనుమానంగా కనపడుతున్నాయి. నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను, నేను తలెత్తుకొని ఎలా బ్రతకాలి అనే ఒక వర్డు, అన్న వదిన అందరూ కలిసి ఉండండి అనేది ఈ వర్డు. అన్న వదిన కలిసి ఉండండి అంటే ఒకవేళ కుటుంబ కలహాల ప్రకారంగా వీళ్ళు ఏదైనా ఈ అమ్మాయి అంటే అన్న వదినల మధ్యన ఏదన్నా ఇష్యూ జరగడానికి ఈ అమ్మాయి కారణం, అట్లా ఆడపడుచు కారణం అన్నట్టుగా ఈ చిన్న అమ్మాయి విషయంలో అట్లా జరిగిందా, లేకపోతే ఈ బరువు మోయలేకపోతున్నానంటే చదువును భరించలేకపోతుందా, చదవలేక ఈ విధంగా జరిగిందా, లేక ఇంకా వేరే ఏదైనా కోణంలో ఉందంటే దీన్ని ఆలోచించి పోలీసులు మాత్రం ఈ ఇష్యూను, నిన్న కూడా ఒక ఇష్యూ చూసాం మన రాజస్థాన్లో. 20 ఏళ్ళ నీట్ చదివే ఒక నీట్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి ఒక అమ్మాయి పైన గ్యాంగ్ రేపు ఇట్లాంటివి జరిగాయి. అసలు అట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి,
జనాలు దాని గురించి కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా వీటిని డీల్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. అట్లాగే ఇంకొకటి, ఈ కేసులో మాత్రం తొందరగా అసలు ఏం జరిగిందో డీటెయిల్స్ పోలీసు వాళ్ళు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కానీ దీనికి సంబంధించిన నిజాలను అయితే బయటకు తీసుకురావాలని కోరుకుంటూ మళ్ళీ ఈ వీడియోకి సంబంధించి అప్డేట్తో మేము ముందుకు వస్తాను. ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు. మీరు కూడా ఆ సూసైడ్ నోట్ నేను చెప్పాను కదా ఈ విధంగానే, మీ అనుమానం ఏంది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు. జై హింద్.